Welcome to Rishi Primary Education. జై సాయినాథ్ మహారాజ్కి అందరికీ నమస్కారం. నా పేరు మేడి శంకరయ్య. మన పిల్లలందరికీ క్లాసెస్ అనేటివి 3rd క్లాస్ నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కానీ 1వ తరగతి 2వ తరగతి విద్యార్థులకు పాఠాలు ప్రారంభం కాలేదు. కాబట్టి దాని దృష్ట్యా ఈరోజు నుంచి నేను 1వ తరగతి మరియు 2వ తరగతి తెలుగు క్లాసెస్ని యూట్యూబ్ క్లాసెస్ని చెప్పాలనుకుంటున్నాను. 2 మీడియాలలో, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, 2 మీడియంలలో 1వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకాన్ని ఈరోజు నుంచి చెప్పబోతున్నాను. దయచేసి మీరందరూ చూడండి, చూసి మీ పిల్లలకి నేర్పించండి. కేవలం రోజుకు 3 అక్షరాలు, కేవలం రోజుకు 3 అక్షరాలతోని మీ పిల్లలకు తెలుగును ఈజీగా ఎలా నేర్పించవచ్చో తెలుసుకుందాం. ముందుగా 1వ తరగతి తెలుగు వాచకం మొదటి పాఠం గురించి తెలుసుకుందాం. మొదటి పాఠం మనకు తబలా పాఠం గురించి ఈరోజు నేర్చుకుందాం. కేవలం రోజుకు 3 అక్షరాలతోని తెలుగు ఈజీగా ఎలా నేర్చుకోవచ్చో చూద్దాం ఈరోజు. తబలా. సో చూడండి, ఫస్ట్ లా సరిపోయింది, అంతే. రోజుకు 3 అక్షరాలు. ఇది తా, ఇది బా, ఇది లా. మరి పిల్లలకి ఏ విధంగా రాయాలో ఒకసారి మనం తెలుసుకుందాం. సో పిల్లలు ఒకసారి చూడండి, తా మనం ఏ విధంగా రాయొచ్చు అంటే చూడండి, ఇక చాలా సింపుల్గా రాయొచ్చు. ఇక చూడండి, మొదటగా మనం ఇలా 0 పెట్టి ఇలా 2 వరకు రాసుకోవాలి. ఆ తర్వాత ఇలా నింపేసి ఇలా తా, ఇది బా, ఇది లా. ఏంటండి ఇవి? ఒకటి తా, బా, లా, తా, బా, లా. ఒక 5 సార్లు వీటిని చదవండి. తా, బా, లా. మొదటి అక్షరం తా, 2వ అక్షరం బా, 3వ అక్షరం లా. తా, బా, లా. ఇవి 3 అక్షరాలు. ఈరోజు ఒక్కసారి చూసుకుంటూ రాయండి. వీటిని ఒక 5 సార్లు, 5 నుంచి ఒక 10 సార్లు వీటిని కంపల్సరీగా మనం రాయాలి. ఒక 10 సార్లు రాస్తే మనకు ఆటోమేటిక్గా ఈ అక్షరాలు అనేటివి మనకు వస్తాయి. సో వీటి తర్వాత ఇప్పుడు తబలా అనే అక్షరాలు వచ్చినాయి కదండి. ఇప్పుడు వాటిని వీటి 3 అక్షరాలతోని ఇంకా ఏ పదాలు రాయొచ్చో మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మొదటి పదం ఏమున్నది? తా ఉంది కదా. సో ఇక్కడ చూడండి, తా రాద్దాం మనం, తా. అండ్ 3వ పదం ఏమున్నది? లా. తలా అంటే మన తల ఎక్కడ ఉంది? ఇగో ఇది, దీన్ని తల అంటాం. చూడండి ఎంత సింపుల్గా రాయొచ్చు. తా, ఇది లా, తలా. అదేవిధంగా ఇంకొకటి సార్ అర్థం. ఈ 3వ అక్షరం ఏముంది? ఇక్కడ లా ఉంది, లా. 1వది ఏమున్నది? తా. ఇవి రెండింటిని కలిపి చదవండి, ఏమవుతుంది? అది లత. లత. లత అంటే ఏంటి? లత అని పేర్లు. ఆ తర్వాత ఇప్పుడు ఇంకొక పదం ఏమున్నదండి? ఫస్ట్ పదం మనం నేర్చుకునే ఏమున్నది? తబలా ఉంది కదా. సో దాన్ని ఇలా మధ్యలో రాసుకుందాం. తా, బా, లా. తబలా రాసుకుందాం. ఓకేనా? సో దీని తర్వాత ఇప్పుడు వీటితోని ఇంకా ఏమేమి రాయొచ్చో ఒకసారి చూద్దాం. ఒకసారి తలా ఉంది కదా, మళ్ళీ ఇక్కడనే ఒకసారి రాద్దాం. సో ఇదే విధంగా ఇంకా ఏ అక్షరాలు మనం రాయొచ్చో ఒకసారి చూద్దాం. వీటిని జస్ట్ సింపుల్ వీటి పక్కనే రాద్దాం. ఇదిగోండి, తా, లా, మళ్ళీ తా, లా. ఏమవుతుంది? తాల, తాలా. ఇవి ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 1 2 3 4 అక్షరాలు ఉన్నాయి. అంటే ఇవి 4 అక్షరాల పదాలు. ఇవెన్ని అక్షరాల పదాలు? 2 అక్షరాల పదాలు. 1 2 అక్షరాల పదాలు. 2 అక్షరాల పదాలు ఈ తబలలో ఎన్ని వచ్చాయండి? తల, లత, ఇంకొకటి బల రాద్దాం. బా, లా, బల. 3 వచ్చినాయి. 2 అక్షరాల పదాలు 3 రాసుకోవచ్చు. అదేవిధంగా 4 అక్షరాల పదాలు ఎన్ని రాయొచ్చో ఒకసారి చూద్దాం. ఇదొకటి తల, తల అయింది. నెక్స్ట్ ఏంటిది? లబ, లబ, లా, బా, లా, బా.
సింపుల్. చదవండి ఒకసారి. లా బా లా బా లబ లబా. సో తర్వాత ఇంకోటి ఏం నేర్చు, మళ్ళీ దీన్ని రెండో అక్షరం ఒకసారి రాద్దాం. ఇది బా లా బా లా బల 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 సౌండ్ వస్తుంది, వీళ్ళు బల బల శబ్దం వస్తుంది, ఏం రాది అని చెప్పేసి మనం అప్పుడు అంటారు కదా మన వాళ్ళు. సో అదనమాట బల బల. సో పిల్లలు ఈ తబలా పాట నుంచి ఇప్పుడు మనం ఎన్ని పదాలు నేర్చుకున్నాం? 2 అక్షరాల పదాలు 3 నేర్చుకున్నాం, 4 అక్షరాల పదాలు 3 నేర్చుకున్నాం, 3 అక్షరాల పదాలు 1 నేర్చుకున్నాం. అంటే కేవలం 3 అక్షరాలు, ఒకటి త బ లా. ఈ తబలా నుండి ఈరోజు మనం నేర్చుకున్నవి ఇన్ని అక్షరాలు నేర్చుకున్నాం. సో వీటిని ఒకసారి చూద్దాం మరొకసారి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వినండి మాట్లాడండి. వినండి మాట్లాడాల నుంచి గేయం పాడండి, అభినయించండి. పాటల్లోని బొమ్మలో ఎవరెవరు ఏం చేస్తున్నారు, మీకు తెలిసిన పద్యాల పేర్లు చెప్పండి, మీకు ఏ వాద్యం అంటే ఇష్టం, తబలను ఎప్పుడెప్పుడు వాయిస్తారు, కొన్ని వాద్యాల ధ్వనులను అనుకరణ మిమిక్రీ చేయండి. సో ఇక్కడ చూడండి, పాటలోని బొమ్మలలో ఎవరెవరు ఏమేం చేస్తున్నారు. ఈ పాటలో ఒక పిల్లాడు తబలా వాయిస్తున్నాడు, ఒక పిల్లవాడు వింటున్నాడు, ఇంకా అమ్మాయి ఏం చేస్తున్నాడు, ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది, ఇంకో అబ్బాయి ఏమో ఏం చేస్తున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు. అండ్ ఇంకేముంది, మీకు తెలిసిన వాద్యాల పేర్లు చెప్పండి. వాద్యాలు అంటే అవే మనం వాయించేది. ఇక్కడ బొమ్మలో ఉన్నాయి చూడండి, ఇది తబలా, పిల్లన గ్రోవి, ఇది కంజరా, ఇది క్యాషియో, ఇది డప్పు. ఇవేంటి పెళ్ళిలో నుంచి మంగళ వాయిద్యాలు అంటారు, వీటిని పీకలు అంటాం మనం తెలుసు అవి. ఇలా మరి తబలాను ఎప్పుడెప్పుడు వాయిస్తారు, మనకు తెలిసి తబలాను ఎప్పుడెప్పుడు వాయిస్తారు చెప్పండి. ఎప్పుడెప్పుడు పెళ్ళిళ్ళలో కానీ లేదా మన గుళ్ళల్లో కానీ టెంపుల్లో కానీ ఏదైనా అప్పుడు చూసుంటారు మనం, అంతే కదా. సో ఇప్పుడు ఈ గేయంని కింద చూడండి, గేయంలో కింది వాక్యాలు ఎక్కడనో చూపండి, వాటి కింద గీత గీయండి. సో ఫస్ట్ మనం ఒకసారి ఈ తబలా పాటను ఒకసారి పాడదాం. సో ఒకసారి పాడదామా? మరి అందరం రెడీనా? మీరు అందరు రెడీగా ఉన్నారా? పాట పాడదామా? రైట్, వెరీ గుడ్. ఇది వినండి, పాట వినండి. తకదినతోం చప్పుడు చేసే తబలా, తరికిటతోం తాళం వేసే తబలా, ఢమ్ 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 అంటూ దరువులు వేసే తబలా, ఆటకు తబలా పాటకు తబలా, దేవుని గుడిలో భజనకు తబలా, తకదినతోం చప్పుడు చేసే తబలా. వావ్, ఇంత బాగుందో కదా పాట. సో పాటని 1కి 4 సార్లు చదవండి. చదివిన తర్వాత ఈ పాటలో ఈ కింది అక్షరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి కింద గీత గీసి చూపాలి. ఏంటివి? తకదినతోం. మనకి ఇవన్నీ తెలియదు కదా, దీంట్లో ఏ అక్షరాలు తెలుసు మనకు? తా తెలుసు. సో చప్పుడు చేసే తబలా, తాళం వేసే తబలా, ఇవి ఎక్కడ ఉన్నాయో వెతికి ఒకసారి వాటిపైన గీత గీయండి. అండ్ అదేవిధంగా ఈ పాటలో ఉన్నటువంటి తబలా పదాన్ని గుర్తించి దానికి 0ను చుట్టండి. ఎక్కడెక్కడ ఉంది తబలా? 2వ లైన్లో ఉంది తబలా. ఆ తర్వాత తాళం వేసే తబలా 4వ లైన్లో ఉంది. ఆ తర్వాత ఎక్కడ ఉంది? 7వ లైన్లో తబలా ఉంది. ఆ తర్వాత ఇక్కడ 8వ దాంట్లో 9వ లైన్లో ఉంది. ఆ తర్వాత 11వ లైన్లో ఉంది. తర్వాత లాస్ట్ లైన్లో తబలా ఉంది. వాటికి గీతను గీయండి, 0ను చుట్టండి. రైట్. ఇప్పుడు కింది వాక్యాల్లో తబలా పదాన్ని గుర్తించి గీత గీయండి. సో ఫస్ట్ పదం ఏముంది? బాబు తబలతో వచ్చిండు. ఇందులో త బ లని గుర్తించి దాని కింద గీత గీయండి. బాబు తబలా వాయించిండు. ఇందులో తబలాకి మళ్ళీ గీత గీయండి. తబలా ఢమ్ ఢమ్ అని మోగింది. ఇందులో కూడా మళ్ళీ తబలాకి గీత గీయండి తబలా కింద. సో తబలా అనేది ఎలా ఉంటుంది? ఇగో చూడండి, ఇలా ఉంటుంది తబలా. సో ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? త బ లా. ఇది చూడండి, ఈ కింద ఉన్నటువంటి బొమ్మల పేర్లు చెప్పండి. సో ఫస్ట్ బొమ్మ ఏముంది? ఉడత. తర్వాత ఏముంది? తర్వాతది లడ్డు. అమ్మో, లడ్డు అంటే అందరికి ఇష్టమే కదా, ఆ లడ్డు. ఆ తర్వాత బొమ్మ ఏముంది? తల. నెక్స్ట్ తర్వాత ఏముంది? లవంగం. ఆ తర్వాత ఏముంది? వల. తర్వాత బొమ్మ ఏముందండి? పలక. ఆ తర్వాత ఏముంది? తబలా. చూసారా, ఇందులో తా వచ్చింది,
బా వచ్చింది, లా వచ్చింది. ఈ 3 అక్షరాలు ఇందులో వచ్చాయి. సో ఇప్పుడు చివరాఖరిగా మనం చేయాల్సింది ఏంటి, మరొకసారి ఈ పదాలు చదవాలి కంప్లీట్గా. తల, లత, తబల, తల తల, లబ లబ, బల బల. ఈ పదాలు చదివితే సరిపోతుంది. అండ్ కింద ఉన్నటువంటి వీటిని చుక్కల గీతలు, చుక్కలు కలుపుతూ అక్షరాలను మనం రాయాలి. తల, తబల. ఈ అక్షరాలను 3 సార్లు రాయండి. 3 సార్లు కాదు, దాదాపు ఒక 10 సార్లు రాయండి. ఎందుకంటే మనం ప్రయత్నిస్తూ పోతేనే మనకి ఏదైనా వస్తుంది. అంటే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. పదే పదే రాయాలి. ఒకసారి రాయంగానే ఏది రాదు, ఒకసారి చేయంగానే ఏ పని కాదు. పదే పదే మనం రాసుకుంటూ వెళ్ళంగా, చేస్తూ అదే పనిని చేస్తూ వెళ్ళంగా ఈజీగా మనకు వస్తుంది. ఓకేనా? సో ఆ తర్వాత ఈ లైన్ల గీతలో నీట్గా మంచిగా ఇక్కడ చూపించిన విధంగా తల, తబల, లబ లబ వీటిని మీ తెలుగు చుచిరాత కాపీలో నీట్గా రాయండి. మొత్తం నీట్గా రాయండి. ఇక్కడ కింద ఈ బొమ్మను చూడండి, తబలా బొమ్మను చూసి మీరు కూడా బొమ్మ పేరు రాయండి. మీరు కూడా బొమ్మను గీయండి. బొమ్మ గీసి దాని పేరు రాయండి. అంతే పిల్లలు, ఈరోజు మనం తబలా లెసన్ని నేర్చుకున్నాం. తబలా 3 అక్షరాలతో పాఠం నేర్చుకున్నాం. దీంతో తబలా పాఠం అనేది అయిపోయింది. మళ్ళీ రేపు 3 అక్షరాల పాఠంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీరు మాత్రం తప్పనిసరిగా ఈ తబలా అనేటి ఈ 3 అక్షరాలని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.